సార్ మీరు చెప్పండి నాన్న. ఐడియా వచ్చింది కదా సార్ సార్ చెప్పండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నా నాన్న. ఏం లేదు సార్, మీతో ఏదో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలనిపించింది. అదే మొన్న ఏదో 26 ప్రశ్నలని మీరు ఏదో ఒక వీడియో రిలీజ్ చేశారు. అవును. అదే సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడారు. అవును. అంటే యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే, అంటే మీ మోటివ్ ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే మీ క్రైస్తవ్యం మీద ద్వేషమా లేకపోతే ఏంటి? మీ 26 ప్రశ్నలకి నేను సమాధానం చెప్దాం అనుకుంటున్నాను. మీ డబ్బులేం నాకు అవసరం లేదు. చాలా సంతోషం. మీరు ఎలాగ వ్యవసాయం చేసుకుంటారు. అయితే ఇక్కడ నాది చిన్న మనవి ఏంటంటే, మీ 26 ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. నాయో 15 ప్రశ్నలు ఉంటాయి మీకు. మనం మన ఇద్దరం కూర్చుందాం. అలాగే సార్. మీరు అడిగిన 26 ప్రశ్నలు నేను సమాధానం చెప్తాను. లైవ్ లో మాట్లాడతాను చక్కగా. నేను ఇప్పుడు ప్రయాణం రెడ్డి గారు 15 ప్రశ్నలు మీకు సంధించాలనుకుంటున్నాను. రెడ్డి గారు మీరు వేయండి. రెడ్డి గారు నేను ఇప్పుడు ప్రయాణం అయ్యేది ఉంది. మీరు ఎల్లుండి చేయండి. ఈ లోపల 26లో ఒక క్వశ్చన్ కి శాంపుల్ గా నాకు వాట్సాప్ చేయండి. ఓకే. ఇంకా శాంపిల్స్ ఏమి ఉండవు సార్, డైరెక్ట్ అటాక్. అబ్బే తెలియాలి కదా సార్. ఇప్పుడు నేను పని చేస్తానులేండి మీకు అర్థమయ్యేలా. హూ ఈజ్ క్వాలిఫైడ్ టు డిబేట్ విత్ మీ, నేను మీకు ఒక పేపర్ పెడతాను. ఓకే సార్. ఓకే సార్. ఆల్రెడీ కరుణాకర్తో లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తు జరిగింది కదా. చేశారు. అలాగే నేను మీకు పెడతానుగా. ఎందుకు మీరు మళ్ళీ క్వాలిఫైడ్ ఏంటంటే రాధామోహన్ గారు బదివారు నాన్న. ఇప్పుడు సార్ ఇప్పుడు బైక్ ర్యాలీ జరిగింది అనుకోండి. బైక్ ర్యాలీలో బైక్ ఉండాలి, మోపెడ్ ఉండకూడదు. నేను చెప్తానుగా మీకెందుకు. రెడ్డి గారు నేను చెప్తాను సార్ మీకెందుకు. నేను మీకు పంపిస్తానుగా. ఓకే. క్వాలిఫైడ్ కాకుండా ఎలా నాన్న.